గులాబీ నేతలకు షాక్ ఇచ్చారు కేసీఆర్. గులాబీ నేతల భార్యలకు టికెట్స్ కట్టని చెప్తున్నారు. కవిత నేతృత్వంలో 8 మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు. ముఖ్యంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో యాక్టివ్గా తిరిగే మహిళలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. ఇక మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లు అమలు చేస్తే కనుక దాదాపు 60 మంది మహిళలు సభలో ఉండే అవకాశం ఉందని, అప్పుడు ఎక్కువ మందికి టికెట్లు దొరికే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద మహిళలకు టికెట్ ఇచ్చే విషయంలో ఇండిపెండెంట్గా యాక్టివ్గా పాల్గొనే మహిళలకే టికెట్లు ఇస్తామంటూ కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. గులాబీ నేతల భార్యలకు టికెట్ల విషయంలో విముఖంగా ఉన్నట్టు సమాచారం. దేశంలోనే త్వరలో మహిళా బిల్లు రాబోతుందని, ఆ బిల్లుతో మహిళలకు 33% సీట్లు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో పార్టీ మహిళా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాబో రోజుల్లో మహిళలంతా ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా తిరిగే మహిళలకే అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటి నుంచే నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. మహిళా బిల్లుతో రాష్ట్రంలో పార్టీ తరపున 33% సీట్లు కేటాయిస్తామని, నాయకుల భార్యలకు కాకుండా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్న వారికే సీట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే తెలంగాణ భవన్లో మహిళా నేతలతో పెద్ద ఎత్తున మీటింగ్ పెడతామని వెల్లడించారు కేసీఆర్. ఇక వారికి కూడా ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు ఎంతగానో క్రియాశీలక పాత్ర పోషించారని, రజతోత్సవ సభలోనూ అలాంటి పాత్రని పోషించాలని సూచించారు. సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ సూచించారు. సభ ముగిసేసరికి రాత్రి అవుతుందని, ఎవరికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో 8 మందితో కమిటీ వేస్తామని కేసీఆర్ చెప్పారు. మహిళల భద్రత పట్ల ఈ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమాజంలో మహిళల నాయకత్వం ఎదగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ల వల్ల అధికారంలోకి వచ్చిన వారు ఆ అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించలేకపోవడం లోపంగా కనిపిస్తుందని, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒకచోట రిజర్వేషన్ మహిళలకు ఇస్తే అక్కడ మహిళలు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడున్న రాజకీయ నాయకుడు భార్యనే సహజంగా అభ్యర్థి అవుతుంది. మహిళా రిజర్వేషన్ కల్పించడం అంటే ఇది కాదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరో కుటుంబం నుంచి మహిళ రావాలి. అంతటి మహిళా శక్తిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో మహిళలు ముందుకెళ్లేలా అస్త్రశస్త్రాలు అందించడమే బీఆర్ఎస్ ధ్యేయమన్నారు. మహిళా రిజర్వేషన్ అమలైతే ఒక బీఆర్ఎస్ తరపునే ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు 60 మంది అవసరమవుతారని, అలా ప్రతి పార్టీలో పోటీ చేసే మహిళలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సో మొత్తం మీద ఇక రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు, అలాగే సభ ముగిసేసరికి రాత్రి అవుతున్నందున మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా కవిత నేతృత్వంలో 8 మందితో వేశారు. ఇది రజతోత్సవ సభకు సంబంధించిన కమిటీ, కానీ ఇది మహిళలకు రాజకీయ అవకాశాలకు సంబంధించిన కమిటీలాగా అనిపించట్లేదు. గులాబీ నేతల భార్యలకు టికెట్స్ కట్టంటూ ప్రకటించిన కేసీఆర్ మాత్రం మరి కవిత నేతృత్వంలో వేసిన 8 మంది కమిటీ మాత్రం కేవలం రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్ల కమిటీ మాత్రమే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.